అల్హాకుముత్తకాసుర్, మీరు వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరపాటులో పడవేసింది. హత్తాజుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫతాలమూన్, చివరకు మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానానికి చేరుకుంటారు. మీరు అనుకునేది ఎంత మాత్రం కాదు, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మరొకసారి వినండి, మీరు అనుకునేది ఎంత మాత్రం నిజం కాదు. కల్లా లౌతాలమున ఇల్మల్ యఖీన్ లతర ఉన్నల్ జహిమా సుమ్మా లతర ఉన్నహ అయినల్ యకీన్, అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరు నిశ్చయ జ్ఞానంతో తెలుసుకుంటే మీ నడవడిక ఇలా ఉండదు. అర్థమవుతుందా? మీరు నరకాన్ని చూసి తీరతారు. మరొకసారి వినండి, మీరు పూర్తి నమ్మకంతో దాన్ని చూస్తారు. ఆ తర్వాత మీరు తప్పనిసరిగా ఈ సౌఖ్యాల గురించి ప్రశ్నించబడతారు. ఏ సూర చదివామండి? 102వ సూర, సూర అల్ తకాసుర్. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ప్రపంచ ధ్యాస, అత్యాశ, అతిమోహం అనే దాని మీద ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజుగారు ఉన్నారు, పెద్ద రాజ్యానికి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు, ఆయనకి ఏదో ఒక సంతోష వార్త వినపడ్డది. ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. రాజు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దగ్గర ఎవరైతే ఆత్మీయులు ఉంటారో వాళ్ళకి వరాలు ప్రకటిస్తుంటాడు, అవునా కదా? ఆయనకి మంత్రి గారంటే ఇష్టం బాగా. మంత్రి గారికి పిలిచాడు. ఎవరెక్కడ అంటే బట్టలు వచ్చారు. ఆ మంత్రి ఎక్కడ ఉన్నాడు, పిలవండి. నేను ఎలా, ఓ మంత్రి, చాలా సంతోషంగా ఉన్నా నేను. ఏం కోరిక కావాలో కోరుకుంది ఇచ్చేస్తా అన్నాడు. జాగ్రత్తగానండి, మళ్ళీ ప్రశ్నలు కూడా ఉన్నాయి దీంట్లో, మీరు ఆన్సర్ చేయాలి. అప్పుడు మంత్రి గారు అయోమయంలో పడ్డాడు. ఏం పర్వాలేదు, సంశయించు, మాకు నీకేం కావాలో కోరుకో, ఈరోజు ఇచ్చేస్తా, నేను చాలా ఆనందంలో ఉన్నా ఇలా అంటే. మరి మీరు మాట తప్పొద్దు. ఏమంటున్నాడు మంత్రి? మీరు మాట తప్పొద్దు రాజుగారు, మీరు ఏదైనా ఇచ్చేస్తానంటున్నారు, ఏదైనా ఇచ్చేస్తానన్నారు. 1, 2 సార్లు 3 సార్లు అడిగాడు. ఏదైనా ఇచ్చేస్తారా? ఏదైనా ఇచ్చేస్తాను, కోరుకో. అప్పుడు మంత్రి మైండ్లో ఒక దురాశ పుట్టింది. మీరు అడిగారు కదా, ఏదైనా కోరుకోమన్నారు కదా, మరి ఈ రాజ్యానికి నన్ను రాజుని చేయండి, మీ సింహాసనం కావాలన్నాడట. రాజుకు ఒక్కసారే ఆలోచనలో పడ్డాడు. ఇది తప్ప అని అనలేదు కదా ఆయన. సరే, ఏదైనా కోరుకోమన్నాను కదా, రాజ్యం కావాలన్నా కదా, ఒక కండిషన్ ఇస్తాను, పో, రాజ్యం ఇస్తాను, ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఒక 3 ప్రశ్నలు అడుగుతాను నేను. ఈ 3 ప్రశ్నలకి జవాబు ఇవ్వు, రాజ్యం నీకు ఇచ్చేస్తాను. ఓ, 3 ప్రశ్నలేనా? ఇంతేనా? 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి ఇచ్చేస్తారా? మళ్ళీ ఇంకేమైనా కండిషన్లు పెడతారా? ఇంకేం లేదు, ఈ 3 ప్రశ్నలకే. ఏంటి ఆ ప్రశ్నలు? అడగండి. ఆత్రం మంత్రి గారికి. ఎందుకంటే 3టికి మంత్రి కదా ఆయన, ఎట్లయినా చెప్పలేస్తాననేటటువంటి దిమాకి. ఆ 3 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదనుకో, తలనరికి కోటగుమ్మాన్ని కట్టిస్తా అని అన్నాడు. సరే, సమయం కూడా తీసుకో, నీకు ఎంత సమయం కావాలో అంత సమయం కూడా తీసుకో, కానీ ఆన్సర్ కరెక్ట్ చేయాలి. తేడా వస్తే తలనరికి కోటగుమ్మాన్ని కట్టిస్తా అన్నాడు. అడగండి అంటే అడిగాడు. 1, ఫస్ట్ ప్రశ్న, జాగ్రత్తగానండి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నిజం అంటే ఏంటి? ఏంటండి? నిజం అంటే ఏమిటి అని అడిగాడు. ఓకే, సమయం తీసుకొని చెప్తాను, ఎమ్మడే కాదు కదా, మీరు సమయం ఇచ్చారుగా రాజుగారు. సమయం ఇచ్చాను. రెండో ప్రశ్న ఏంటంటే, అబద్ధం అంటే ఏమిటి? రెండో ప్రశ్న ఇది. నిజం అంటే ఏమిటి మొదటి ప్రశ్న,
రెండో ప్రశ్న అబద్ధం అంటే ఏమిటి, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వచ్చేసి మోహం అంటే ఏమిటి, వ్యామోహం. మోహం అనండి, వ్యామోహం అనండి, అంటే ఏమిటి. ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను ఈ రాజ్యానికి రాజుని చేసేస్తా అన్నాడు. ఒక్కసారి ఆలోచించాడు. మరి తేడా వచ్చిందనుకో ఏంటి, తలనారికి కోటకుమ్మని కట్టేస్తాడు రాజుగారు. ఈరోజు అల్ హక్ ముత్తకాసుర్ హత్తాజుర్ తుమల్ మకాబిర్, ఈ కథ మన అందరి కళ్ళు తెరిపించాలండి. ఈ జుమ్మా రోజు మీరు ఒకరిని మించి ఒకరు పొందాలి, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనే ధ్యాసలో ఉన్నారు కదా. ఆ ధ్యాస ఉండటం కరెక్టే, కానీ అది హద్దులు మీరు ఉండకూడదు అనేది ఈరోజు మనం ఈ యొక్క జుమ్మా రోజు ఈ కథలో నీట్గా మనం తెలుసుకోబోతున్నాం. ఇక వాళ్ళని అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు, పండితులను అడుగుతున్నాడు, ఇక బయలుదేరాడుగా. ఎందుకంటే మరి తేడా వస్తే తల కోటగుమ్మానికి ఏలాడిద్ది, రాజు ఏమో తర్వాత సంగతి, కానీ అసలుకే మోసం వచ్చేటట్టుంది. ఇక ఏం చేశాడు, వెళ్ళాడు, అడ్డాడు, ఆ ఊరు ఈ ఊరు రాజ్యం మొత్తం తిరుగుతున్నాడు. ఆ రాజ్యం మొత్తం తిరిగినా కానీ సరైన తృప్తికరమైన సమాధానాలు దొరకట్లేదు. అప్పుడు ఎట్లా అని ఇక ఆయన ఇక ఈ రాజ్యం కాదులే కానీ అడవులకు బయలుదేరిందంట. ఒక అడవిలోకి వెళ్ళాడట. ఒక అడవిలోకి వెళ్తే ఒక చోట ఒక కుటీరం కానొస్తుంది. ఒక కుటీరం కానొస్తుంటే ఒక సాధువులా కనిపించాడు ఒక ఆయన. ఒక పైజామాలు అలిసి అలాగ ఒక నిండైన బట్టలు వేసుకొని ఒక గడ్డం పెంచుకొని ఒక సాధువులా కనిపించాడు. ఆయన దగ్గరికి పోబోయి ఆగాడట. ఆగి ఈయనకేం తెలుస్తుందిలే అని చెప్పి వెనక్కి తిరగబోయేసరికి, ఓ మంత్రి ఇట్రా అన్నాడట. అరే నేను మంత్రి నాన్న సంగతి ఆయనకట తెలిసింది, ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. నాకు తెలిసిలే నువ్వు మంత్రివని, రా అన్నాడట. రాకుండా దూరంగా పోతుంటే ఎప్పుడైనా మన పేరు ప్రస్తావించినప్పుడు కొంచెం తొట్టుబాటు వస్తుంది, కొంచెం ఆశ్చర్యం అవుతుంది. మళ్ళీ అన్నాడట, నీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంది, రా అన్నాడు. ఉయ్ ఇదేంటి భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నాడేనా, ఏనకట తెలిసింది? అగోచర జ్ఞాని దేవుడు మాత్రమే, ఇంకెవరికి తెలియదు ఏం జరగబోయేది. కాకపోతే అప్పుడు ఆశ్చర్యపోయి దగ్గరికి పోయాడట. ప్రశ్నలో సమాధానం అంటున్నాడు, మంత్రి అని పిలుస్తున్నాడు, ఈయన దగ్గర నాకేదో కావాల్సింది ఈయన దగ్గర దొరికేటట్టుందని చెప్పి గబగబా ఆయన దగ్గరికి పోయాడు. చెప్పండి ఏంటి, ఏం పని మీద వచ్చావు, ప్రశ్నలే కదా అని అంటే, మీకెలా తెలుసు అన్నాడు. మీకెలా తెలుసు అంటే, ఇప్పుడు నీకంటే నేను ముందు ఆ రాజు కాడ మంత్రిగా చేసి వచ్చాను, నా పరిస్థితి ఇది అన్నాడట. అర్థమవుతుందా? సరే మరి ప్రశ్నలకు సమాధానం చెప్తావా అంటే, చెప్తాను. ఏంటి ఫస్ట్ ప్రశ్న ఏంటండి, ఫస్ట్ ప్రశ్న ఏంటి చెప్పండి ఒకసారి. నిజం అంటే ఏమిటి? నిజం అంటే ఏమిటంటే మీలో ఎవరైనా చెప్తారు ఒకసారి చెప్పండి. వినేవాళ్ళు ఎవరైనా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నిజం అంటే ఏమిటి, నిజం అంటే ఏమిటి అని అడిగాడు ఆ సాధువుని. ఆ సాధువుని అడిగితే ఆయన చెప్తున్నాడు, మరణం అనేది నిజం. ఏంటండి, మరణం అనేది నిజం. నువ్వైనా చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, ఎవరైనా చనిపోవాల్సిందే. చావు అనేది నిజం, మరణం అనేది నిజం. ఒక ప్రశ్నకి ఆన్సర్ దొరికింది, ఎగిరిగొంతు ఎత్తనాడు, ఇక దొరికింది ఆన్సర్ దొరికింది. మరణం అనేది నిజం. ఇంకా మరణం కాకుండా ఏదైనా కానీ ఇది అబద్ధమైతే కాదుగా. రాజుగారు మరణించాలి, మంత్రి మరణించాలి, మీరు మరణించాలి, నేను మరణించాలి, హిందువులు మరణించాలి, క్రైస్తవులు మరణించాలి, అందరూ ముస్లింలు మరణించాలి, అందరూ మరణించాలి. మరణం అనేది ఒకటి ఉందనేది అందరికీ తెలిసిన పచ్చి నిజం. ఒక ప్రశ్నకు ఆన్సర్ దొరికింది, మరణం నిజమంటే ఏంటంటే చావు, మరణం తర్వాత ఏం జరిగిద్ది మళ్ళీ అవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి, విపులంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 ప్రశ్నలు వ్యవహారమే. రెండోది ఏంటండి, రెండో ప్రశ్న ఏంటి, అబద్ధం అంటే ఏంటి, ఇది రెండో ప్రశ్న. అబద్ధం అంటే ఏంటి? అరే ఒకసారి మీరు కూడా ఆలోచించితే ఈ ప్రశ్న, ఈ స్టోరీ మీ మైండ్లో యాజ్ ఇట్ ఈజ్గా కూర్చుంటుంది. ఒకసారి అబద్ధం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరైనా కొద్దిగా ఆలోచించండి ఒక్కసారి. ఈ స్టోరీ ఏమైనా వినున్నారా మీరు? తెలుసా?
అబద్ధం అంటే ఏంటి, నిజం అంటే ఏంటో గుర్తొచ్చింది కదా. ఇక అది మరి మీరు మర్చిపోరేగా. ఈ జుమ్మా రోజు ప్రతి జుమ్మా రోజు గుర్తొస్తుంది. ఎప్పుడైనా సరే అబద్ధం కాదు నిజం అనగానే ఇది గుర్తొస్తుంది. మరి అబద్ధం అంటే ఏంటో కూడా గుర్తు రావాలి. అబద్ధం అంటే ఏంటంటే అంతా నాదే అనిపిస్తుంది. అంతా నాదే, ఇల్లు నాది, ఆస్తి నాది, ఎకరాలు నాయి, బిల్డింగులు నాయి, డబ్బు నాది, భార్య నా భార్య, నా పిల్లలు, అంతా నాదే అనిపిస్తుంది. పుట్టుకుని చచ్చిపోతే ఏది మంది కాదు, అన్ని మని కావు, మనం ఏది మంది కాదు. అది అబద్ధం, పెద్ద అబద్ధం. అంతా నాదే అనేది పెద్ద అబద్ధం. ఇవాళ చచ్చిపోయినామంటే రేపు తీసుకుపోయి మట్టిలో పెడతారు. మరి నీదేది, నీ అమ్మటి రావాలిగా, నీదనేది నాది అని అనుకోవటమే పెద్ద అబద్ధం అని చెప్పాడు. ఇక రెండో ప్రశ్నకి ఆన్సర్ దొరికింది. రెండు ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది. మంత్రి నేను రాజును కాబోతున్నా అని చెప్పి ఆనందపడిపోతున్నాడు. ఆయన ఆనందానికి వద్దులు లేవు. తర్వాత మూడో ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి అంటాడు. ఆన్సర్ చెప్పండి అంటే ఆ సాధువు అంటున్నాడు, ఆగాడు, చెప్పట్లేదు, ఆగాడు. ఆగేసరికే ఏంటో చెప్పండి ఎందుకు ఆగారు అనని అడిగేసరికే మరి నువ్వు బాధపడొద్దు, ఆయన ఒక కండిషన్ పెట్టాడు. మూడో ప్రశ్న నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, కానీ నువ్వు నా మాట వింటేనే దానికి ఆన్సర్ చెప్తాను. ఏంటో చెప్పండి అని అంటే ఆయన కుటీరంలో ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి అప్పుడే ఆయన పాలు పెట్టాడు. పాలు తాగుతూ ఉంది ఆ కుక్క. ఎంతో మాట్లాడుకుంటూనే ఒక పాల గిన్నె ఆ కుక్కకి పెట్టాడు. ఆ పాలు తాగుతూ ఉంది కుక్క. ఈ మూడో ప్రశ్న ప్రస్తావన వచ్చింది. మూడో ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఆ మంత్రి గారు అడుగుతున్నాడు. విన్నారా మురి? రెండు అర్థమైందా? అయితే చెప్పండి అంటే నేను చెప్పాలంటే నువ్వు నొచ్చుకోకుండా నా మాట వినాలి, నువ్వు మనసు బాధపడకుండా నా మీద తర్వాత కక్ష సాధించకుండా ఉండాలి. అలా ఉంటేనే ఆన్సర్ చెప్తాను అంటే నేను మాటిస్తున్నాను, నీకు ఏ హాని తలపెట్టను, నేను నొచ్చుకోను. మూడో దానికి ఆన్సర్ చేయండి అని అంటే ఆ కుక్క తాగుతున్న పాల గిన్నె ఏదైతే ఉందో కుక్కని పక్కకి నెట్టి ఆ పాల గిన్నెలో ఉన్న పాలు తాగమని చెప్తాడు. ఒక్కసారిగా దిగాలిపోయాడు. మంత్రి కదా, తన హోదా గుర్తొచ్చింది, తన పదవి గుర్తొచ్చి ఒక్క నిమిషం ఆలోచించి హే అని అనిపించింది. కానీ మళ్ళీ వ్యామోహం ఆ ఒక్కటైతే మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలుస్తుంది. నేను వెళ్ళి రాజునైతా, పెద్ద రాజ్యానికి రాజునైతే ఎక్కడో ఓడి చూడలేదు కదా, నేను పాలు తాగితే ఏమైద్ది అని చెప్పి కుక్కని పక్కకి నెట్టాడు. గిన్నె తీసుకున్నాడు, లట ఆ మిగిలిన పాలన్నీ తాగేశాడు. ఈ సాధువు ఆహాహాహా అని నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నావేంటి, ఆన్సర్ చెయ్యి అని చెప్పి మంత్రి గారు అడుగుతుండు. అయ్యా, నువ్వు చేసిన పనిలోనే మూడో దానికి ఆన్సర్ ఉంది, జవాబు ఉంది. నీకు రాజ్యం వస్తుందనే ఆ లోబితనంలో, ఆ లాలూచీలో కుక్క దగ్గరున్నది కూడా లాక్కొని తాగేశావే. ఇదే లాలూచి అంటారు, ఇదే వ్యామోహం అంటారు, ఇదే మోహం అంటారు. దీనికోసం మనిషి ఏదైనా చేస్తాడు. ఇదే మూడో ప్రశ్నకి ఆన్సర్ అన్నాడు. ఇదే వ్యామోహం. ధనం కోసం కానీ, తనకి నచ్చిన దానికోసం కానీ, అర్థమవుతుందా? ధనం కోసం కానీ, తనకు నచ్చిన దానికోసం కానీ, రాజ్యం కోసం కానీ, ఎలాంటి లాలూచికైనా దిగజారుడు తనానికైనా మనిషి ఒడిగడతాడు. ఇదే మూడో ప్రశ్నకు ఆన్సర్. నిశ్చేష్టుడైపోయాడు మంత్రి. అర్థమవుతుందా? ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. చీ అనిపించింది. తన జ్ఞానం తెరుచుకుంది. ఇలాంటి రాజ్యము నాకొద్దు. ఏంటి జీవితం? అర్థమవుతుంది కదా. ఆ రాజుగారిది అది రాజ్యం. ఆ కుక్క పాలగిన్నెలో కుక్కలో ఉన్న ఆ తాగుతున్న సగం నువ్వు లాక్కున్నట్టు రాజుగారిది నీ దుర్బుద్ధితోనే లాక్కోవాలని చూశావు.
ఈ నీకంటే ఆ కుక్క ఎంతో మేలైనది అనేటటువంటి విషయం విశ్వాసంలో, అందుకే దాన్ని చూపించాడు. ఇలాగా మనాదిగా వెళ్ళిపోతున్నాడు, నిశ్చేష్టుడైపోయాడు, వెళ్తున్నాడు, ప్రయాణం పట్టాడు. నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను మంత్రిగా ఉంటాను, నాకు బుద్ధి వచ్చింది, నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పి రాజుగారితో చెప్దామని వెళ్తున్నాడు. మార్గ మధ్యలోనే అతనికి చావు వచ్చింది, చచ్చిపోయాడు. ఇదండి జీవితం, ఇది జీవితం. అంతా నాదనిపిస్తుంది. ఇక్కడ ఎంతోమంది యోధులు వచ్చిపోయారు. మనకేమనిపిస్తుంది? ఎవడు లేడు, నేనే రాజు, నేనే మంత్రి, నేనేమనగానే నాకు అంతుంది, ఎంతుంది, అంతుందని విర్రవీగుతూ ఉంటాం. ఒక్కసారి పూర్వ చరిత్ర చూడండి. రాజాది రాజులు మట్టిలో కలిసిపోయారు, యోధులు మట్టిలో కలిసిపోయారా? నీకంటే పెద్ద పెద్ద మేధావులు, ఈ భూమిని సగభూభాగాన్ని ఏలిన రాజులు కూడా ఈ మట్టిలో కలిసిపోయారు. ఎందుకు? జీవితం అనేది దేవుడు ప్రసాదించాడు. ఆయన్ని దైవం అని చెప్తే తెలుగు, అల్లా అని చెప్తే అరబ్బీ, యెహోవా అని చెప్తే హెబ్రీ భాష. అంతే. ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు నీకొక లక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి నీకే తెలివి వచ్చిందని, నీకే బలం వచ్చిందని, నీకే ధనం ఉందని, నీకే అధికారం ఉందని ఇంకెవ్వరిని లెక్క చేయకుండా ఏదో సాధిద్దాం, ఏదో పొందుదాం, ఏదో చూపిద్దాం అని చెప్పేటటువంటి నీ జీవితం మొత్తం అబద్ధం. మరణం వచ్చిన తర్వాత నిన్ను మర్చిపోతారు. నీ మూడో మనవడు నువ్వు తరతరాలు తిన్నా తరిగిపోయిన ఆస్తిని సంపాదించి పెడదాం అనుకుంటున్నావు. కానీ నీ మూడో తరం, నీ మనవడి తర్వాత మనవడు ఎవరైతే ఉన్నారో, నీ మనవడు కొడుకు, నీ పేరు కూడా గుర్తుపెట్టుకోడు. నీ ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉండవు. నీకు పెద్ద సాక్ష్యం దీనికి కావాలి అంటే నీ 4వ తాత పేరు ఇక్కడ చెప్పు. నువ్వు పెద్ద సాక్ష్యం కావాలి కదా. అట్టెట్ట మర్చిపోతారు? నేను తరతరాలకి తరగని ఆస్తిని నేను సంపాదిస్తుంటే నా పేరు ఎట్ట మర్చిపోతారు? నా పేరు నీ వారసత్వం ఉన్నంత వరకు, నీ వంశం ఉన్నంత వరకు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. అది అనుకునే ముందు నీ 4వ తాత పేరు ఎక్కడ చెప్పు చాలు, నీ 5వ తాత పేరు ఎక్కడ చెప్పు చాలు. కాబట్టి సంతానానికి ఏదో సంపాదిద్దామని కానీ, ఇక్కడేదో పొందుదామని కాదు. ఇక్కడ దేవుడు పగలుని రాత్రిని చూపిస్తున్నాడు, వెలుగు చీకట్లని చూపిస్తున్నాడు. జ్ఞానం ముఖ్యం. ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన. హిందువులనైనా, క్రైస్తవులనైనా, ముస్లింలనైనా, భూమండలం మీద మానవుడు అనేవాడిని తీసుకొచ్చింది భూలోకానికి ఆయనే ఒకే ఒక్కడు. నీది వేరు, నాది వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అనేవాళ్ళు గ్రంథాలు చదవట్లేదు, గ్రంథ జ్ఞానం లేదు వాళ్ళకి. యుగ పురుషుల మార్గదర్శకత్వం వదిలేసి నాది వేరు, నీది వేరు అని చెప్పి విభేదాలు సృష్టించి కొంత లబ్ధి పొందుదాం అనేటటువంటి వర్గం కొంతమంది ఉన్నారు. పెద్ద లబ్ధి పొందుదాం, రాజకీయ లబ్ధి అని చెప్పి ఇంకొక వర్గం ఉన్నారు. మనమేమో ఎడ్డబాగులలో అజ్ఞానులుగా ఇది నిజమని మనం అనుకుంటున్నాం. ఏది నిజమో? ఇప్పుడు నిజం అంటే ఏంటి? మరణం అందరికీ ఉంది, అవునా కదా? అందరూ మేమే గొప్ప ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. చిన్న వ్యక్తి అయినా సరే తను ఇదంతా నాదే అని అనుకుంటాడు. ఇదంతా దేవుడు ప్రసాదించింది. అసలైన వారసుడు ఈ యొక్క భూమి ఆకాశాల్లో దీన్ని సృష్టించినవాడు. అర్థమవుతుంది. అందుకనే ప్రవక్తలందరినీ కూడా దైవం హెచ్చరించాడు, ప్రపంచ భోగాల వైపు కన్నెత్తి చూడకండి. ఏం చెప్తున్నాడండి? ప్రపంచ భోగాల వైపు కన్నెత్తి చూడకండి. అది కొద్ది రోజుల కొద్దిపాటి సుఖం మాత్రమే. అదొక మాయా తడిక. ఈ భూలోకం ఏంటి? ఒక మాయా తడిక. అంతా నాదే అనిపిస్తుంది. మరణించామంటే మన పేరే మర్చిపోతారు. ఒకరోజు ఎడతారు, 2 రోజులు ఎడతారు, ఒక్కరోజే, 2వ రోజు, 3వ రోజుకు మొత్తం మర్చిపోతారు. చేసుకున్నామేమన్నా మంచి భర్త అయితే ఇంత మంచి భర్తని నేను కోల్పోయానని చెప్పి 1 నెల బాధపడిద్దాము, అంతే. 1 నెల కష్టమే, అవునా కదా? ఇద్దత్ గడువు ఉంది కదా, ఇద్దత్ గడువు తర్వాత నువ్వు ఇంక నీ ఇష్టం అన్నమాట. ఇద్దత్ గడువు దాకా కూడా ఆగేటట్టు లేరు ఇప్పుడు. 4 నెలల 15 రోజులు ఇద్దత్ గడువు. ఎంతండి ఆఫీసర్ గారు? 10 రోజులు. 4 నెలల 10 రోజులు ఇద్దత్ గడువు. అప్పటిదాకా కూడా ఆగేటట్టు లేరు. ఇలా అయిపోయింది కాలం. కానీ ఇది కరెక్టు కాదు. మనకి కథలో నిజాయితీ ఏంటి అనేది అర్థమైంది. భగవంతుడు ఒకే ఒక్కడు, అన్ని గ్రంథాలు నిలువెత్తు సాక్ష్యం, జ్ఞాన వెలుగవి.
జ్ఞాన వెలుగవి గ్రంథం, ఖురాన్ గ్రంథాన్ని కానీ ఖురాన్కు ముందున్న గ్రంథాలను కానీ ఏమంటున్నాడంటే, ఈ సూర్యుని కాంతి నీకు భూమి మీద ఉన్నంత వరకే అవసరం, మరణించావంటే సూర్యుని కాంతి నీకు అవసరం లేదు. కానీ గ్రంథాల్లో ఉన్న జ్ఞానకాంతి నువ్వు మరణించాక కూడా నిన్ను మోక్షానికి, ఆ స్వర్గానికి చేర్చేదాకా కూడా నీకు ఆ గ్రంథాల్లో ఉన్న వెలుగు కాపాడుతుంది. ఆ గ్రంథాలు ఏమని ఒక్కసారి తీసి చదువు అంటున్నాడు. 2వ అధ్యాయం సూరా అల్ బక్రా 121 వచనంలో, వారి గ్రంథాలను వారు చదవవలసిన విధంగా చదివితే ఈ ఖురాన్ని వారు నమ్ముతారు. ఎందుకు? అన్ని గ్రంథాలు పంపించింది ఆయనే, మానవులందరినీ పుట్టించింది ఆయనే, మానవులందరికీ మరణం ఇచ్చేది ఆయనే, మానవులందరికీ కావలసిన జీవితానికి కావలసినటువంటి అన్ని గాలి, వెలుతురు, నీళ్లు ఇవన్నీ కూడా ఇచ్చింది ఆయనే. ఈ యొక్క భూమి ఆకాశాల్లో పగలు రాత్రిని వశపరిచి పంచభూతాలను వశపరిచింది కూడా ఆ మహోన్నతుడు ఒకే ఒక్కడు. పిలిచే భాషలో మార్పు ఉంది తప్ప భగవంతుల్లో, దైవంలో మార్పు లేదని గ్రహించిన వాళ్ళు మాత్రమే జ్ఞానులు. జ్ఞానుల్ని దేవుడు ఇష్టపడతాడు, అజ్ఞానుల్ని ఏరి తీసుకుపోయి నరకంలో పోస్తా అని చెప్పి ప్రతి గ్రంథంలో తెలియజేశాడు. మీకు రెఫరెన్సులు కావాలంటే నన్ను అడగండి, నేను రెఫరెన్సులు అన్నీ ఏ గ్రంథం నుంచి కావాలంటే ఆ గ్రంథం నుంచి మీకు రెఫరెన్సులు ఇస్తాను. మనం అందరం పరస్పరం అన్నలదమ్ములం, కాలానుగుణంగా వేరైపోయాము, కానీ ఎవరి సంస్కృతి వాళ్ళదే. అన్ని సంస్కృతిని గౌరవించాలి. దైవానికి కోపం వచ్చేటటువంటి దైవ వ్యతిరేక పనులను మానుకోవాలి. ఆ సంస్కృతిలో దైవ వ్యతిరేక పనులు ఉండకూడదు. ఇదొకటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి తెలియజేసినటువంటి అతి గొప్ప సంప్రదాయం. అన్ని గ్రంథాలని నమ్మాలని చెప్పి దైవ ఆజ్ఞ ఉంది. ప్రవక్తలందరినీ, యుగ పురుషులందరినీ ప్రేమించాలి అని చెప్పి దైవ ఆజ్ఞ ఉంది. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రసూలిహి. అర్థమవుతుందా? జ్ఞాని ఎవరయ్యా అంటే ఇలా నమ్మిన వాళ్ళే. విధిరాతని నమ్మాలి. నీ జాతకంలో ఏదైతే దేవుడు రాశాడో అది నీ ముందుకు వస్తుంది. అయితే నేను కూర్చున్నా కానీ వస్తుంది, కానీ దాని యొక్క భావాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక సెంటు శేషాన్ని ఇలా మూత తీయగానే ఎలాగైతే అది మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తన వాసనని అలాగా అందిస్తుందో, ఒక మంచి వ్యక్తిత్వం గల ఆ వ్యక్తి దగ్గరికి ఒక ఆలోచన రాగానే అతను కూర్చోమన్నా కూర్చోడు. అర్థమవుతుందా? ఆ పని చేసి తీరుతాడు. ఇక బద్ధకస్తుడు, సోమరిపోతూ, అజ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతన్ని ఎంత లేపినా ఇక లేవడనమాట. అర్థమవుతుంది? ఈ స్వభావం రీత్యా పాపము పుణ్యము నిర్ణయించబడుతుంది. నీ యొక్క సంకల్పరీత్యా పాపము పుణ్యము నిర్ణయించబడుతుంది. విధి రాతని నమ్మాలి. రేపు మరణం తర్వాత దేవుడి దగ్గర సమాధానం చెప్పాలి అనే విషయం నమ్మాలి. ఇలా నమ్మిన వాళ్ళు మాత్రమే జ్ఞానులు. జ్ఞానులకి స్వర్గం పెద్ద బహుమానం, అజ్ఞానులకి నరకం శిక్ష. మీకు ఏది కావాలో మీరే తెలుసుకోండి చెప్పి దైవం గ్రంథాల ద్వారా తెలియజేశాడు. కాబట్టి అందరి కోసం దువా చేద్దాం. అందరం కలిసిమెలిసి ఉండాలి, పాపాలకు దూరంగా ఉండాలి, పుణ్యాలకు దగ్గరగా ఉండాలి, దైవానికి దగ్గరగా ఉండాలి, దుష్ట ఆలోచనలకి, దుష్ట పనులకి దూరంగా ఉండాలి. అదే శైతాన్ అంటే. అందరం ముందు ఏదైతే కల్లోలాలు రేపుతారో, అర్థమవుతుందా? నీది వేరు నాది వేరు, నీది వేరు నాది వేరు కల్లోలం రేపే వారిని దైవం ఖచ్చితంగా శపించాడు. అతనికి శిక్ష మీ కళ్ళ ముందే అనతి కాలంలోనే అతను ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష పొంది తీరుతాడు. అది వ్యవస్థ అయినా సరే, వ్యక్తి అయినా సరే. కాబట్టి మనమందరం మరి దైవానికి దగ్గరగా జ్ఞానవంతులుగా ఉండి కలిసిమెలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను. ఎవరైతే మరి మంచి మంచి పిల్లలు మంచి మంచి వ్యాపారాల్లో స్థిరపడాలని, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఈ జుమ్మా రోజున అలాతో దువా చేస్తున్నాను. అలాగే ఎవరైతే వివాహ వయసు వచ్చి ఇంకా వివాహం కావట్లేదని ఎదురు చూస్తున్నారో వారందరికీ వివాహమయ్యేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను.